ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి మోక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను నాగసాధువును కలిసి వచ్చి తనేం చెప్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన మోక్షను చూసి నాగసాధువును కలిస్తే తనేం చెప్పారు అని తను అడుగుతూ ఉంటే, ఇంతలో అక్కడికి వచ్చిన వైదేహి, ఎక్కడికి వెళ్ళావు మోక్ష? ఈ మధ్య నువ్వు ఏ విషయం మాతో చెప్పడం లేదు. నీకు ఏదైనా కష్టం వస్తే మాతో చెప్పుకో మోక్ష. నీకు కష్టం వస్తే మాకు వచ్చినట్టే. నువ్వు పంచమి పిల్లల విషయంలో ఏదో బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మోక్ష. అయినా మాకు తెలియని రహస్యాలు ఏముంటాయి? ఏదైనా ఉంటే చెప్పు మోక్ష. ఆ సమస్యకి పరిష్కారం చూద్దాము అని చెప్తూ ఉంటే, ఇక మోక్ష, ప్రస్తుతానికైతే మీరు తీర్చవలసిన సమస్యలు ఏమీ లేవమ్మా అని అంటూ ఉంటాడు. ఇక పంచమి కూడా, అలాంటి రహస్యాలు ఏమి లేవత్తయ్యా, దేవుడు మాకు బంగారం లాంటి పిల్లల్నిచ్చాడు అని అంటూ ఉంటుంది. ఇక చిత్ర జ్వాలలు, అంత బంగారం లాంటి పిల్లల్ని ఇస్తే మీరు వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు? పిల్లలిద్దరికీ రక్షలు కట్టి ఎందుకు జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటున్నారు? మీరు చేసేవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం అని అంటుంటే, ఇక వరుణ్ భార్గవులు అయితే, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మోక్ష, అందరం కలిసి పంచుకుందాము. మెడికల్ ప్రాబ్లం అయితే చెప్పు, ఎంత ఖర్చైనా పెట్టి వాళ్ళని బాగు చేయించుకుంటాము అని అంటుంటారు. ఇక చిత్ర జ్వాలలైతే, ఆరోగ్య సమస్య లేదు, ఏమీ లేదు, వాళ్ళ పుట్టుకలోనే ఏదో రహస్యం దాగి ఉంది, అది మోక్ష పంచమి బయటపడకుండా అమాయకంగా నటిస్తున్నారు అని చెప్తూ ఉంటే, ఇక పంచమి, పిల్లలు ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది, ఇలా మాట్లాడి వాళ్ళ మనసులను గాయపరచకండి అని తను అంటూ ఉంటుంది. ఇక ఇల్లన్నాక అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిందే. నీలాగా పిల్లలకు కూడా ఏదైనా శక్తులు వచ్చి ఉంటే, నీకైతే పాము భాష తెలుసు, మీ పిల్లలకు వచ్చిన శక్తుల వల్ల నా కొడుకు ఏదైనా ప్రమాదం జరిగితే అని జ్వాల అంటూ ఉంటుంది. నీకంత అనుమానంగా ఉంటే మా పిల్లలకు దూరంగా ఉండమని చెప్పండి, అంతేకాని ఏదేదో ఊహించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని మోక్ష సీరియస్గా సమాధానం చెప్తుంటాడు. ఇక భార్గవ్ అయితే, అందరం కలిసి ఉంటాం కదా, ఒకరినొకరు కలుసుకోకుండా ఎలా ఉంటాం మోక్ష అని తనంటుంటాడు. ఇక వైదేహి అయితే, నేను మీ నాన్న ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు మీ నాన్న బిజినెస్ పని మీద బయటికి వెళ్ళారు. ఇక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరి భాగం వాళ్ళకి పంచిచ్చేస్తాను. మీరు విడివిడిగా బతకండి, ఎప్పుడో కలుసుకొని సంతోషంగా ఉండండి. ఇంట్లో ఒక దగ్గరే ఉండి రోజు కొట్టుకొని గొడవలు పడి శత్రువులుగా మారడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఆస్తి పంచవలసిన అవసరం ఏమొచ్చిందమ్మా అని మోక్ష అంటుంటే, ఇక జ్వాల అయితే, ఆస్తి వ్యవహారాలు అప్పుడే ఎందుకు అత్తయ్యా, మోక్ష పిల్లల విషయాలు తేలిన తర్వాతే మాట్లాడుకుందాం అని అంటుంటే, ఇక చిత్ర కూడా తప్పదన్నట్టుగా, నా అభిప్రాయం అదే అని తను చెప్తుంది. ఇక నాకు ఈ ఆస్తి పాస్తుల మీద ఎలాంటి ఆశ లేదమ్మా. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలనుకుంటున్నాను. అది పూర్తయిన తర్వాత నేను పంచమి పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని మోక్ష తన అభిప్రాయం చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి, నేను చెప్పేదేంటి మోక్ష, మీరు విడిగా ఉన్నా కలిసి ఉండాలనే కదా నేను చెప్పేది అని తనంటూ ఉంటుంది. ఈ ఆస్తిలో మాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదమ్మా. రేపు పూజ అయిపోగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రేపు పూజ సవ్యంగా జరిగేటట్టు చూడండి చాలు అని పంచమిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వైదేహి వాళ్ళ అత్తయ్యతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మోక్ష ఎలా మాట్లాడుతున్నాడో, మోక్షని వాడి పిల్లల్ని చూడందే నేను ఉండలేను. కావాలంటే ఈ ఆస్తిని ఎవరికైనా ఇచ్చేయండి, కానీ మోక్షని మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళొద్దని చెప్పండి అని తను చెప్తూ ఉంటే, ఇక తను కూడా, అలాగేలే వైదేహి, బాధపడకు, మోక్ష అన్నంత మాత్రాన మనమందరం పంపించేస్తామా ఏంటి అని తను అంటూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు అయితే, ఆస్తి కోసం బంధాలని వదులుకునే వాళ్ళం కాదమ్మా, మోక్షని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు అని వాళ్ళు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటారు. మోక్ష నాగసాధువుని కలిసి తను చెప్పిన విషయాలు పంచమికి చెప్తూ ఉంటాడు. మన వైశాలిని మానవ మాత్రులు ఎవ్వరూ కాపాడలేరంట పంచమి. నాగసాధువు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి తనని వేడుకోవడమే ఆ స్వామి కరుణించి మన వైశాలికి నాగ లక్షణాలు లేకుండా చేసి తనని నాగలోకం వెళ్ళనీయకుండా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా అలాగే నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకొని నువ్వు కూడా పూజ చెయ్యి అని తను చెప్తూ ఉంటాడు. మీకు నమ్మకం ఉందా మోక్షబాబు ఆ స్వామి మీద అని తను అంటూ ఉంటే, ఇంకేం చేస్తాం పంచమి, వైశాలిని ఒక్కదాన్ని నాగలోకం పంపలేం కదా, ఎక్కడికి వెళ్ళినా నలుగురం వెళ్దాం, లేకపోతే నలుగురం ఇక్కడే ఉందాం, లేదంటే మన నలుగురము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని అంటూ ఉంటే, ఇక పంచమి బాధపడి, అలా మాట్లాడకండి మోక్షబాబు అని తనని వారిస్తూ ఉంటుంది. అందుకే మా నాన్నతో కూడా చెప్పేశాను, రేపు పూజ అయిపోగానే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం పంచమి, ఎక్కడికి వెళ్ళాలో కూడా నేను ఇంకా నిర్ణయించుకోలేదు, అయినా నీ అభిప్రాయం కనుక్కోకుండానే నాకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పాను అని తను అంటూ ఉంటే, మీకంటే నాకేం ఆస్తి ఎక్కువ కాదు మోక్షబాబు, మీతో సరితూగే ఆస్తి ఈ ప్రపంచంలో నాకు మరొకటి లేదు,
మనకు మన పిల్లలే మన ఆస్తి, వాళ్ళని కాపాడుకుంటే చాలు అని తను అంటూ ఉంటుంది. అవును పంచమి, మనం దూరంగా వెళ్ళిపోదాం, వైశాలి గురించి ఎవ్వరికి తెలియకూడదు, తనని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు అని అంటుంటే, ఇక నన్ను నాగకన్య అని తెలిసి కూడా మీరు నా కోసం ఎంతో పోరాటం చేసి నన్ను మీ దగ్గరే ఉంచుకున్నారు మోక్షాబాబు. అదే మన పాప విషయంలో మీరు ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఏదైనా సాధించగలరనే నమ్మకం నాకుంది అని పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది. రేపు పూజని చాలా నిష్టగా చెయ్యాలి పంచమి, అంతా నీ మీద ఆధారపడి ఉంది. ఆ శివయ్య ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకో, మన పిల్లల్ని కాపాడమని అడుగు పంచమి. ఇక పూజ అయిపోగానే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మా వదినలు లేనిపోని భయాలు పిల్లల మీద రుద్ది వాళ్ళ మనసుల్ని గాయపరుస్తారని తను చెప్తూ ఉంటే, ఇక పంచమి కూడా అలాగే మోక్షాబాబు, మన బాధలు మనం పడదాం, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం, నీ నిర్ణయంలో తప్పు లేదని తను అంటూ ఉంటుంది. కరాళి తన గృహలో సంజీవిని వేరికి పూజ చేసి జ్వాల కొడుకు గణాని, పంచమి కూతుర్ని వైశాలిని అంజనంలో చూస్తూ వాళ్ళిద్దరి మీదకి తన మంత్రశక్తిని ప్రయోగిస్తుంది. ఆ మంత్రశక్తి ప్రభావంతో వాళ్ళిద్దరూ కరాళి ఆధీనంలోకి వచ్చి తన దగ్గరికి అడవి మార్గకుండా వెళుతూ ఉంటారు. ఇక నిద్రపోతూ ఉన్న పాల్గొని పైకి లేచి పక్కనే వైశాలి లేకపోవడం చూసి వాళ్ళ అమ్మా నాన్నకి ఆ విషయాన్ని చెప్తుంది. వాళ్ళిద్దరూ కంగారు పడి వైశాలిని వెతుక్కుంటూ కిందకు వస్తారు. ఇక జ్వాల వరుణులు కూడా తమ కొడుకు కనిపించకపోయేసరికి వాళ్ళు కూడా వెతుక్కుంటూ కిందకు వస్తారు. ఇక జ్వాల అయితే పంచమి మీద నిందలు వేస్తూ ఉంటుంది. నీ కూతురు కనిపించలేదంటే నా కొడుకుని తనే తీసుకుని వెళ్ళి ఉంటుంది, తనకి మాయలు మంత్రాలు వచ్చి ఉంటాయి, అందుకే ఆ పని చేసిందని తను అరుస్తూ చెప్తూ ఉంటుంది. తనెక్కడికి తీసుకెళ్తుంది జ్వాల, తను కూడా చిన్నపిల్లే కదా అని వైదేహి అంటూ ఉంటే, ఈ పంచమి కూతుర్లు పిల్లలు కాదత్తయ్య, వాళ్ళలో ఏదో శక్తి ఉంది, అందుకే హడావిడి చేసి వాళ్ళ చేతులకి రక్షలు కట్టారు అని అంటుంటే, ఇక పంచమి కూడా మా పాప కనిపించడం లేదని మేము ఆందోళన పడుతుంటే మధ్యలో నువ్వు ఇలాంటి నిందలేస్తావేంటి అని తను అంటూ ఉంటుంది. అవన్నీ నాకు తెలియదు, ఖచ్చితంగా నా కొడుకు మాయం అవడానికి నీ కూతురే కారణం, నా కొడుకు ఎక్కడున్నాడో మీరే వెతికి తీసుకురండి అని జ్వాల గొడవ పెడుతూ ఉంటుంది. ఇక చిత్ర అయితే ఏదో మాయో మంత్రమో లేకపోతే వాళ్ళిద్దరూ ఎందుకు బయటికి వెళ్తారు అని తను అంటూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు పిల్లల్ని వెతకడానికి బయటికి వెళ్తారు. చిత్ర జ్వాలలు టెర్రస్ మీద ఉన్నారేమో వెతకడానికి వాళ్ళు వెళ్తారు. నాగేశ్వరి చేసిన పని అయి ఉంటుందా అని అంటున్న పంచమితో మోక్ష మాట్లాడొద్దని సైగ చేస్తాడు, పాల్గొనికి విషయం తెలిసిపోతుందని. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేద్దాం పంచమి, వైశాలితో పాటు ఘన కూడా కనిపించడం లేదంటే ఏదైనా కారణం ఉండి ఉంటుంది, నాకు తెలిసి ఖచ్చితంగా కనిపిస్తారు, ఇక్కడో ఎక్కడో ఉంటారు, వెతుకుతాం రా అనేసి పంచమిని పాల్గొని తీసుకొని మోక్ష బయటికి వెళ్తాడు. కరాళి తన గృహలో కూర్చొని వైశాలిని ఘనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సంజీవిని వేరికి పూజ చేస్తూ ఉంటుంది. అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చిన ఘన వైశాలి నేరుగా కరాళి గృహలోకి వచ్చి తన ఎదురుగా నిల్చుకుంటారు. పూజ చేస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది కరాళి. ఇక మోక్ష వాళ్ళింట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకి ఏర్పాట్లు చేసుకొని మోక్ష పంచమి పూజలో కూర్చొని చాలా నిష్టగా పూజ చేస్తూ స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్బు రూపంలో వచ్చి వైశాలిని ఎలా కాపాడుతాడో, పంచమి చేసిన పూజకి తను ఎలాంటి ఫలితం ఇస్తాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.